నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు చెప్పండి, వీధిపోటు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. వీధిపోటు ఉండకూడదు అని, వీధిపోటు ఉండటం వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది అని. దానికి అసలు రెమెడీస్ ఉంటాయా? వీధిపోటు అసలు ఉండకూడదు అంటారా? మరి ఉండకపోతే మరి ఆ ప్లేస్ని ఏం చేయాలి? దానికి సంబంధించి చెప్పండి. జనరల్గా ఈ వీధి పోటు అని అన్నది మనం ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి ఏ పక్క నుంచన్నా ఒక రోడ్డు వచ్చి మన ఇంటికి టచ్ చేస్తున్నప్పుడు దాన్ని వీధి పోటు అనడం జరుగుతుంటుంది. అంటే మనకి ఆ వీధి ఎంత పొడవు ఉందో ఆ పొడవు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఆ దృష్టి అంతా కూడా మన ఇంటి మీద పడుతుంటుంది. ఎదురుగుండా రావటం వల్ల ఎదురుగుండా ఇల్లు ఉంటుంది. అప్పుడు వాళ్ళ చూపు అంతా కూడా మన ఇంటి మీద పడుతుంటుంది. అంటే జనరల్గా నరదృష్టికి నల్లరాయి పడుతుందని, ఇల్లు ఏదో చక్కగా బాగా కట్టుకున్నారు, ఎవరు కట్టుకున్నాడు ఇది అనే ఆలోచన బ్రెయిన్లో వస్తుంటుంది అన్నమాట. సో దానివల్ల నరఘోష అన్నది ఏర్పడుతుంటుంది. అంటే ఆ చూపు మన మీద పడడం వల్ల దానికి డైరెక్ట్ గా ఇంటికి ఆపోజిట్ లో ఉండాలి. రోడ్లో ఉంటే మామూలుగా పక్కన ఉండొచ్చు, సైడ్ మన దృష్టి పడుతుంటుంది కదా, మనం ఎదురుగుండా వెళ్ళినప్పుడు ఆ రోడ్డు పడుతుంటుంది. లేదు ఒక లారీ స్పీడ్ గా వచ్చి బ్రేకులు ఫెయిల్ అయినాయి, ఏమవుద్ది, డైరెక్ట్ గా వచ్చి మన ఇంటిని గుర్తుంది. సో అందువల్ల ఏంటంటే రోడ్డుకి ఎదురుగుండా ఇల్లు ఉండడం అన్నది శ్రేయస్కరం కాదు. సో దాని తర్వాత ఏంటంటే మనకి 4 దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఇల్లు ఉన్నాయి. మరి ఏదో ఒక కారణంలో ఏదో పక్కన మొత్తం మీద అంటే ఏదో మనకి ఎదురుగుండా ఈ లేఅవుట్లోనో ప్రధాన దారి ఇంకోటో మనకి వీధిపోటు వచ్చింది. ఈ వీధిపోటు ఎప్పుడు కూడా మనకి పడమర భాగంలో కానీ దక్షిణ భాగంలోని ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. దాని తర్వాత ఏంటంటే సాధారణంగా వీధిపోటు ఉంది పర్వాలేదు అన్న దిక్కులో తూర్పు ఈశాన్యం, అంటే తూర్పు ఈశాన్యం అంటే ఏంటి, తూర్పు భాగాన్ని 3 భాగాలు చేస్తే తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉండొచ్చు. అలాగే ఉత్తర భాగాన్ని 3 భాగాలు చేస్తే ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉండొచ్చు. అది కూడా దేనికి, అక్కడ ఖాళీ స్థలానికి మాత్రం వీధిపోటు ఉండొచ్చు. అంతేగాని తూర్పు ఈశాన్యమే కదా ఇంటికి మాత్రం వీధిపోటు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే దిష్టి దోషం ఒకటి, ఏదైనా వాహనం ఫెయిల్ అయినప్పుడు ఖాళీ స్థలమే కాబట్టి పర్వాలేదు. గృహాన్ని అంటే అది టెక్నికల్గా లాజిక్గా మన వాళ్ళు పెట్టారు. ఏదన్నా తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉత్తర ఈశాన్యం వీధిపోటు అది ఖాళీ స్థలానికి మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దిక్కు నుంచి వీధిపోటు కూడా ప్రధాన బిల్డింగ్కి మాత్రం తగలకూడదు. తగిలితే మాత్రం ఏదో ఒక ప్రాబ్లం అనేది దాంట్లో రావడం జరుగుతుంటుంది. అయితే ఏంటంటే మనం ఇందాక ఇది వాస్తుశాస్త్రం తెలిసిన దాని ప్రకారం ఈ నైరుతి వీధిపోటు, నైరుతి అంటే పడమర దిక్కు దక్షిణ దిక్కు జరిగే చోటు నైరుతి భాగం అంటాం. అంటే నైరుతి భాగంలో దక్షిణ వైపు ఉన్నటువంటి 3 భాగాలు ఈ దక్షిణ వైపు పడమర అంటే నైరుతి వీధిపోటు మాత్రం చాలా ప్రమాదకరమైనది. సో అది అంటే నైరుతికి దానికి నిరుతి అనే రాక్షసుడు కూడా అధిపతి అవుతుంటాడు. అంటే ఎప్పుడైతే ఆ నైరుతిలో ఉన్నటువంటి ఈ వీధిపోటు ఉందో ఆ నిరుతి అన్నటువంటి రాక్షసుడు కానీ రాహు అనే గ్రహం కానీ యాక్టివేట్ అవుతాయి. ఈ రాహు కనేటంటే అంతసేపు కూడా జాతకుని భ్రష్టు పట్టిస్తుంటాడు, వ్యసనాలు పాలు చేయడం ఇలాంటి ఇబ్బంది పెడుతుంటాడు, అచ్చులు అలా రకాలు చేస్తుంటాడు. అందువల్ల ఏంటంటే కామన్గా హాస్పిటలైజేషన్ అవ్వటం, యాక్సిడెంట్లు అవ్వటం, ఆ గృహంలో ఉన్న వాళ్ళకి సంతానం కలకపోవడం, ఆయుష్ అంతా ఆగిపోవడం జరుగుతుంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి వీధిపోటు అన్నది మంచిది కాదు. అలాగే దక్షిణ వీధిపోటు కూడా మంచిది కాదు. దక్షిణం అనేది ప్రమాదాలకు కారణం, అది యమస్థానం కదా. అందుకని కొద్దిగా కుజుడు విజృంభిస్తాడు అనమాట. ఆటోమేటిక్ ఇంట్లో ఒకరు కొట్టుకోవడం, గొడవలు పడడం, తండ్రి కొడుకులు పట్టడం. సాధారణంగా ఈ రోజుల్లో వింటున్నాం ఏదో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొట్టడం, అది అంటే మనం చెప్పడం కూడా సంస్కారం కాదు, కానీ అది జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ దక్షిణం వీధిపోటు కానీ దక్షిణ ప్రాబ్లం కానీ ఉందన్నమాట. ఆస్తి కోసం పిల్లలు పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది, అది దక్షిణ వీధిపోటు అలా జరుగుతుంటుంది. ఈ పడమర వీధిపోటు వల్ల నిరుద్యోగులుగా మారడం, ఏ పని చేయలేకపోవడం జరుగుతుంటుంది. ఇంకా ఉత్తర భాగం అన్నది ఏంటంటే కొద్ది ఆర్థిక విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఉత్తర ఈశాన్యం కొంతవరకు ఖాళీ స్థలాన్ని పర్వాలేదు. మళ్ళీ వాయువు వీధిపోటు అంటే ఖచ్చితంగా వాయువు వీధిపోటు కూడా మనకి లవ్ అఫేర్స్ చికాకులు పెడుతుంటుంది, కోర్టు సమస్యలు, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ఒక 1000 రూపాయలు అప్పు తెస్తే అది తీర్చలేకపోవడం, ఈ విధంగా ఉత్తర వాయువు వీధిపోటు ఉంటే ఆ వాయువు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇక దక్షిణాగ్నేయం వీధిపోటు ఉంటే ఇంకా దాన్ని చెప్పగల దానంత విపరీతమైన ప్రాబ్లం ఏది ఉండదు. భార్యాభర్తల మధ్య నిత్యం తగులాట్లు, కొట్లాట్లు, అలాగే యజమానురాలకి హెల్త్ ప్రాబ్లమ్స్, పిల్లలకి పెళ్ళి అయిపోవడం, పెళ్ళి అవ్వకపోవడం, అయినా కూడా భర్తతో గొడవపడి పుట్టింటికి చేరుకోవడం, ఇవన్నీ కూడా దక్షిణాగ్నేయం వీధిపోటు వల్ల వస్తుంటాయి. ఏదైనా మొత్తం మీద దక్షిణం కొద్దిగా ప్రమాదకరమైంది, పడమర దానికన్నా తక్కువ ప్రమాదకరమైంది,
తూర్పు అన్నది కొద్దిగా నేమ్ అండ్ ఫైవ్ మీద తెలుసు. తూర్పు ఈశాన్యం పెద్దగా పర్వాలేదు. ఓకే. ఈ మధ్యకాలం కొంత బిల్డింగ్ కూడా తూర్పు ఈశాన్యం వీధి పోవడం అంటే పర్వాలేదు అంటున్నారు, కానీ పెద్ద ప్రమాదం చేయదు. ఏదో చిన్న చిన్న చికాకులు చిన్న వస్తుంటాయి, చిన్నవి వస్తూ ఉంటాయి కానీ పెద్ద స్థాయిలో ఉండవు. రాదు. అంటే ఉత్తర ఈశాన్యం వీధి పోటు కూడా ఒకవేళ బిల్డింగ్ ఉంటే దాన్ని పెద్దగా నెగ్లెక్ట్ చేయొచ్చు, ఓకే. అదే సీరియస్గా తీసుకోకలేదు. బట్ ఎనీహో దానికి పరిహారంగా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని పెడుతున్నారు. అది కొంతవరకు ఏదో చిన్న దేవాలయం కట్టి వినాయకుడు పెట్టడం, కానీ దానికన్నా ఎదుగుండే చెట్లు ఆ వీధి పోటు అంటే ఆ వీధి నుంచి వచ్చేది ఆ చెట్ల మీద పడేలాగా చెట్లు నాటితే దానికి ట్రీ గార్డ్ పెట్టి పెద్ద చెట్లు నాటితే చాలా వరకు అంటే మన అటు వంచి వచ్చి ప్రజల యొక్క దృష్టి మన బిల్డింగ్ మీద పడకూడదు. అది పడకుండా టెంపుల్ కడితే టెంపుల్ చూస్తుంటాడు, పెద్ద చెట్లు పెడితే దాన్ని చూస్తారు కదా కొంచెం నెగిటివ్ అవుతుంది అనమాట. అందుకని దానికి పరిహారం కూడా చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు. మరి ఆ వీధి పోటు ఉన్నవి తీసుకోకుండా ఉండడం మంచిది కాబట్టి కొద్దిగా అధికారులు చూసుకుని ఉండడం. ఇది పెద్ద పెద్ద సంస్థలు అలాంటివి పెద్ద పర్లేదు, కానీ కొద్దిగా కాపురం ఉండేవాళ్ళు, కొద్దిగా పెళ్ళైన వాళ్ళు, కొద్దిగా పెద్దగా సంతోషంగా ఉండేవాళ్ళు సాధారణంగా అవాయిడ్ చేయడం మంచిది. ఓకే. చిన్న చిన్న రెమెడీస్ కొంతకాలం ఉండి దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వడం చేసుకుంటే మంచిది. కానీ ఏదన్నా మొత్తం మీద అది కొంచెం జాగ్రత్త పాటించవలసిన విషయం అది. అందువల్ల ఏంటంటే కొద్దిగా మనం ఏదో సాధారణంగా వాస్తు దోషం కూడా ఎలా ఉంటుందంటే మన జాతకం బాగుంది, బ్రహ్మాండంగా నడుస్తుంటుంది. ఎప్పుడైతే జాతకం వీక్ అయ్యి ఏలినాడ్సైనో అష్టంసైనో ప్రారంభమైంది అనుకోండి, అప్పుడు దాని ప్రభావం చూపడం మొదలెడుతుంది. మనం ఏం చేసినా కలిసి రాదు, అప్పుడు కలిసి రాదు. అప్పుడు మనకి గుర్తొస్తుంది, అబ్బా వాస్తు దోషం ఏందని వాస్తు సిద్ధాంతం చూపిస్తాం. అప్పుడు చెప్తాడు ఇప్పుడు దాకా ఏం చెప్పి ఇప్పుడు దాకా బాగా నడిచింది అంటే మన జాతకం బాగున్నంతకాలం ఏ గృహం ఏది చేయదు. అంటే దశ బాగుంటే దిశ బాగుంటుందని, ఆ దశ బాగలేనప్పుడే మనకి ఇవన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే ముందు మన దశ బాగుంటే ఈ దిశ ఆటోమేటిక్గా బాగుంటుంది, మనం బాగోకపోతే ఇది కూడా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఓకే,